ఎలా ఉందండి? ఏం ఎంజాయ్ చేయొచ్చు మూవీకి? సూపర్ అంటే చాలా బాగుందండి. సూర్య గారు ఎలా ఉన్నారు? కొత్తగా ఉంది స్టోరీ. ఎలా ఉంటారండి సూర్య గారు ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? చాలా బాగుంది మా సూర్య. ఫైట్స్ గ్రాఫిక్స్ ఎలా ఉందండి? ఫైట్స్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. లైక్ షిప్లో జరిగే ఫైటింగ్స్ అవన్నీ. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే గ్రాఫిక్స్ గురించి స్టార్టింగ్లో బాగుంది. ఎంట్రన్స్లో లైక్ హీరో సూర్య వస్తున్నప్పుడు షాంపియన్స్ అవన్నీ ఓపెన్ చేసేది, ఫైటింగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. సినిమా కొంచెం లాగ్ అంటున్నారు కదా, దానికి మీరు నాకైతే అనిపించలేదండి. వేరే వాళ్ళ ఒపీనియన్ వేరే వాళ్ళది ఉందేమో, నాకైతే అట్లా ఏం అనిపించలేదు. మేబీ వేరే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ హీరోస్ది కూడా వస్తున్నాయి కదా మూవీస్, మేబీ వాళ్ళు జలస్ ఫీల్ అయ్యి మా సూర్య గురించి అట్లా చెప్తున్నారేమో. సూర్య కోసమే రావాలి సినిమా అంత ఏమి ఇంట్రెస్ట్ అంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఏమంటారు? ఎవరన్నారు? ఆడియన్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకి మీరేమో. ఆడియన్స్కి ఒక్కటి నేను చెప్పేది ఓన్లీ వన్ థింగ్, సూర్య ఎప్పుడైనా ఫిలిం ఇండస్ట్రీలో కాలు పెడితే ఏదైనా మంచి టాపిక్ మంచి దీంతోటే వస్తారు. ఆయనకి మూవీస్ నచ్చకపోతే, ఐ మీన్ స్క్రిప్ట్ నచ్చకపోతే హీ నెవర్ డూ. సో ఈజ్ ఆల్వేస్ సూర్య ఇస్ ద బెస్ట్. ఏం నచ్చింది మీకు సినిమాలు? సూర్య యాక్టింగ్ బాగా నచ్చింది. సూర్య యాక్టింగ్, కార్తీక్ అంటే కొంచెం కొత్తగా కనిపించారు కదా సూర్య, గెటప్ కానీ యాక్టింగ్ బాగుంది. సినిమా బాగుంది, స్టోరీ కూడా లైన్ బాగుంది. ఓకే, అంటే మీకు స్టోరీ లైన్ బాగుంది అంటున్నారు కదా, స్టోరీ లైన్ ఏం నచ్చింది? ఒక అంటే రిలేషన్షిప్ కోసం పెట్టాడు. రిలేషన్షిప్ అంటే మనకి 2 యాంగిల్స్లో కనిపిస్తాడు కదా సూర్య. 2 యాంగిల్స్లో సూపర్. 2 యాంగిల్స్లో ఏ యాంగిల్ మొత్తం టోటల్ సినిమా లేకపోతే టోటల్ నచ్చింది సూర్య. అందుకే కదా సినిమాకి వచ్చేది మేము. బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా? బాబీ డియోల కన్నా సూర్య, కార్తీక్ 5 minutes అది బాగుంది. యానిమల్ సినిమా రేంజ్లో మనకి బాబీ డియోల్ కనిపించాడు. అంత కనిపించాడు. కార్తీ ఎంట్రీ సీన్స్ అదే హైలైట్ కదా సినిమా. శివ డైరెక్షన్ ఎలా అనిపించింది? బాగుందండి డైరెక్షన్. విజువల్ పరంగా కానీ విజువల్స్ అన్నీ A to Z బెస్ట్. బీజిఎం ఎలా ఇచ్చారు? బీజిఎం కొంచెం మైనస్ అనిపించింది. అంటే టోటల్గా సినిమా ఫ్లాపా హిట్టా అంటే ఏం చెప్తారు? ఫ్లాప్ హిట్. హిట్ అండి. థ్యాంక్ యూ. ఇంకో సినిమా బాగాలేదు. బాగాలేదు. ఎందుకు నచ్చలేదు మీకు? ఏముందని నచ్చాలని అడగండి. అసలు ఏముందని నచ్చింది? ఏం లేదని నచ్చలేదు అంటున్నారు. వేస్ట్. ఆ డబ్బింగ్ వేస్ట్ బ్రో. అంటే కాన్సెప్ట్ నచ్చలేదా మీకు, లేకపోతే యాక్టింగ్ పరంగా నచ్చలేదు? యాక్టింగ్ పరంగా అయితే కాదు, డైరెక్షనే బాగాలేదు. మీకు ఒక ఓల్డ్ టెంప్లెట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. సినిమా అయితే బాగాలేదు, వరస్ట్. అంటే యాంగిల్స్ అనేది కూడా మనకి 2 యాంగిల్స్లో చూపించారు. రెండింటిలో కూడా ఇక్కడ మీకు కరెక్ట్ అవ్వలేదు. మీరు మూవీ చూసారా? మీకు నచ్చిందా? మరి నచ్చింది. మీరు కాబట్టి మీరు మూవీ అంటే మీరు రివ్యూస్ తీసుకుంటారు కాబట్టి నచ్చిందని చెప్తారు. రియాలిటీ ఎంత లోపలికి వెళ్ళి చూసిన వచ్చిన తెలుస్తుంది. కార్తీ ఎంట్రీ ఎలా అనిపించింది? క్లైమాక్స్ రివీల్ చేసేస్తున్నారు అట్లీస్ట్ మీరు అందరూ. కార్తీ ఎంట్రీ ఎలా అనిపించింది? బాగుంది. సో బాబీ డియోల్ని చూసారు కదా, మీకు యానిమల్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ కనిపించాయి ఇందులో మరి మీకు? అలాంటివి ఏం లేవండి. శివ డైరెక్షన్ ఎలా అనిపించింది? అతనే రాడ్డు పెట్టాడు ఫస్ట్. విజువల్స్ బాగున్నాయి అన్న. బీజిఎం ఎలా అనిపించింది? సౌండ్ క్లారిటీ లేదన్న. మక్సింగ్ బీభత్సంగా దెబ్బేశాడు డిఎస్పి. ఏదో ఫుల్ లౌడ్ నాయిస్తో వస్తుంది బీభత్సంగా. హైలైట్స్ అంటే ఏం చెప్తాను? విజువల్స్ అన్న హైలైట్. సూర్య యాక్టింగ్. వాడి పేరు పొలావో ఏదో, ఏం పేరు వాడిది? పులావో. ఆ పిల్లోడు అతను. సినిమా అంతా మైనస్ అన్న, వాళ్ళ ముగ్గురు తప్పితే. కంగువా అనుకున్నంత లేదన్న సినిమా అయితే మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ అంతే. యావరేజ్ మూవీ అని ఎందుకంటానంటే ఫస్ట్ హాఫ్ మాకు సినిమా మొదలైనప్పటి నుంచి కూడా అది ఎంట్రన్స్ సీన్స్లో కావచ్చు, నడిపే విధానం కావచ్చు, సీన్స్లో కావచ్చు, ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా బోరింగ్గా అనిపించింది. నాకైతే పెద్ద ఇంపాక్ట్ లేదు ఫస్ట్ హాఫ్. నిజంగా ఎప్పుడు ఇంటర్వ్యూలో దాన్ని వెయిట్ చేసి నిజంగా చెప్తున్నాను. బట్ సూర్య గారి యాక్టింగ్ కాదు, యాక్టింగ్ నై చాలా అంటే చాలా కష్టపడారన్న సినిమా కోసం. బాబీ డియోల్ గారు కానీ ఆ లుక్లో కానీ గెటప్లో కానీ, ఆయన గెటప్ అయితే సూపర్. ఇంకా క్రొకోడైల్ ఫైట్ అని చెప్పేసి ఒక చిన్న యాక్షన్ పార్ట్ ఉంటుంది, అదైతే నిజంగా చెప్తున్నాను ఎందుకు బెటర్ అనిపించింది. చాలా అతిగా ఉందన్నమాట. అంటే మన నమ్మశక్యంగా చాలా ఓవర్గా అనిపించింది. ఇంకా జయబాలి వచ్చి అనమాట అక్కడ. నాకైతే అసలు బాగాలేదన్న సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్, లాస్ట్ 40 నిమిషాలు అయితే ఓకే అనిపించింది, అందుకనే యావరేజ్ అంటున్నాను. ఇంకా డిఎస్పీ గారి కోసం పచ్చంగా చెప్పుకోవాలి ఇందులో. ఇంతగా సూర్యనే కాదు, శివ కాదు హీరో. సినిమాకి మాత్రం కేవలం డిఎస్పీ మాత్రం హీరో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ నిజంగా గూస్ బంప్స్ రప్పించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ గూస్ బంప్స్ వాళ్ళు చాలా మేము 2.5 గంటల సేపు ఎంజాయ్ చేసాం సినిమాని. బట్ సినిమా వరకు చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుంది. మరి సూర్య గారు ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. ఇంటర్వ్యూలో 2000 కోట్లు అంటున్నారు, ఖచ్చితంగా 500 కోట్లు వస్తే కూడా చెప్పలేము సినిమాకి. బట్ సూర్య ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల తమిళ్లో కొద్ది గొప్ప ఆడొచ్చామో కానీ తెలుగులో అయితే ఖచ్చితంగా అది
కొట్టిపోయే సినిమా అన్న, జస్ట్ యావరేజ్ మూవీ అంతే. తెలుగు వాళ్ళకి అసలు నచ్చదు అన్నమాట సినిమా ఇది. బట్ ఫస్ట్ హాఫ్ నిజంగానే బోరింగ్ అని అసలు బాగాలేదు సినిమా ఇది. నాకు లాస్ట్ 40 నిమిషాల కోసం మాత్రమే సినిమాకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట నాకు. అంటే సూర్య గారు అయితే సూపర్ అండి, అంటే చాలా బాగా చేశారు సూర్య గారు. యాక్టింగ్ కానీ, ఆ గెటప్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ అంతా కూడా ఆయన ఒక మేకోర్, ఆయన కొత్త సూర్య అనేది చూపించారు. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ కూడా, సీన్స్ సరిగ్గా లేవు సినిమాలు, రాసుకోవడం కూడా చాలా బోరింగ్ రాసుకున్నారు. ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉందని ఎప్పుడు కూడా మనకి డబ్బింగ్ బాగుంటే మనకి కూడా చూడబోతుంది. ఆ సూర్య గారు చెప్పిన లైట్గా డైలాగ్ కొన్ని డైలాగులకు అర్థమయ్యే కాదు, చాలా డబ్బింగ్ అయితే కొంచెం క్వాలిటీ ఉందన్న. ఇంకోటి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బోరింగ్గా రాసుకున్నారు అనమాట. అంటే ఎప్పుడు ఇంటర్వెల్ వద్దురా ఆ బాబోయ్ అనిపించిన విధంగా ఉంది. వాళ్ళు లాస్ట్ 40 నిమిషాలు మాత్రం చాలా వర్క్ చేశారు. అందులో కోతైనా ఫస్ట్ హాఫ్లో పెట్టుంటే కనీసం హిట్గా సరే చెప్పుకుంది సినిమాని. బట్ చాలా కష్టపడ్డారు. బట్ ఉపయోగం ఏముంది, ఎంత బడ్జెట్ పెట్టినా నిర్మాతను మాత్రం నిజంగా ముంచేశారని చెప్పుకోవచ్చు. నాకు నిజంగా చెప్తున్నా, అదొక కథ చెప్తాను. లాస్ట్ 40 నిమిషాలు ఆ కార్తీక్ గారు వచ్చిన లాస్ట్ 5 మినిట్స్ బాగుంటుంది అన్న సినిమా. మళ్ళీ 2 కూడా ఉందన్నారు. నాకు తెలిసి ఇలాగే కానీ 2 కూడా ఉంటే మొత్తానికి ఇంకా శివగారిని ఇంకా డైరెక్ట్లోకి రావాలి. మనకి తెలుగులో మేయర్ రమేష్ గారు, తమిళ్లో శివగారిలాగా తయారైన అనిపిస్తుంది నాకైతే. డిఎస్పీ గారు అన్న మెయిన్ గ్రేట్, వన్ అండ్ హీరో సినిమాకి డిఎస్పీ గారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం చించేశారు. ఇట్స్ బ్యాక్ అనుకున్న డిఎస్పీ. సాంగ్స్ కానీ లేదంటే సాంగ్ ఒకటే ఉంది, అది బాగుంది. బట్ డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చింటి చెండాడేశారు. ఓవర్గా నేను వచ్చే సినిమా ఏంటంటే యావరేజ్ అన్న, కంగో సినిమా అంతే. థ్యాంక్ యూ. నా రక్తం మీ రక్తం వేరా సూపర్ సాంగ్స్, డైలాగ్స్, స్టోరీ సూపర్ అన్న, సూపర్ అన్నా. 2000 కోట్లేమే కొట్టదన్నా. 500-600 కోర్స్ మాత్రం కొడుతుంది. ఇది మాత్రం కంపల్సరీ అన్న. డైలాగ్, సాంగ్స్, బీజిఎం సూపర్ అన్న. అన్న సూర్య అన్న 1 మ్యాన్ ఆర్మీ షోనా. విక్రమ్లో మనము రులెక్స్ అని ఒక క్యారెక్టర్ చూసాం, ఓన్లీ 5 మినిట్స్ అన్న. విక్రమ్లో రులెక్స్ క్యారెక్టర్ వచ్చాడు, కొట్టాడు, పోయాడు, మళ్ళీ వచ్చాడు, కొట్టాడు, పోయాడు. కానీ కంగువలో వచ్చాడు, కొట్టాడు, పెట్టాడు. సాలిడ్ రాడ్ కాదు, గూటమే పెట్టాడనా. సూపర్ బీజిఎం, డిఎస్పి మ్యూజిక్ సూపర్ అన్న. బీజిఎం ఏం తాగి కొట్టిండో, మస్తు కొట్టిండనా. ఒక సాంగ్ ఉంది, నాయక మా నాయక, సూపర్, అన్నీ సూపర్ అన్న. కార్తీక్ క్లైమాక్స్లో వస్తాడా, క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందన్న. బీజిఎం మాత్రం సూపర్, ఫస్ట్ క్లాస్ అన్న. ఫస్ట్ హాఫ్ గొర్రె పండుగ, సెకండ్ హాఫ్ ముసలమ్మ పండుగ. ఎంజాయ్.